హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో క్యాబేజీ పకోడీని సింపుల్ ప్రాసెస్లో మీకు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువగా అయితే పీల్చుకుంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి, పైనేమో క్రిస్పీగా, లోపలేమో స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇందుకోసం నేనైతే ఇక్కడ ఒక చిన్న క్యాబేజీ గడ్డ అయితే తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. రుచికి సరిపడా కారం పొడి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, జీరా పొడి అయితే ఇక్కడ కొద్దిగా అయితే వేసానండి. కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు శనగపిండి అయితే ఇక్కడ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేశానండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా అయితే వస్తాయి. మరి ఎక్కువ వేసుకోకూడదండి. నేను 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ రైస్ పిండి అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ వేయకోకుండా ముందుగా మనం అంతా కలిపే విధంగా ఈ విధంగా తడుపుకోవాలండి. ఇప్పుడు వాటికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ విధంగా చేతితో మంచిగా పిసుకుతేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. ఇక్కడ ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఈ విధంగా అయితే వేస్తున్నానండి. ముందు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా పాయలంతా విడిపోయే విధంగా మనము చేతితో అనుకుంటూ మనం ఈ విధంగా చాలా ప్రెస్ చేస్తే చేసుకుంటూ పిసుకోవాలండి. గట్టిగా పిసుకుతేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసి అయితే పెట్టుకోవాలి. మరీ లిక్విడ్గా లేకోకుండా మరీ గట్టిగా లేకోకుండా మీడియంలో ఉన్నట్టుగా మడక చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మనం పకోడీలు అయితే ఎలా వేసుకుంటామో అలా పకోడీలాగా ఆయిల్లో వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ వేలో మీకు చూపించానండి. చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మనకి వస్తాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా అయితే పీల్చుకుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో మరికొందరికి అయితే చూపిస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.